వైఎస్ జగన్మోహన్ రెడ్డి సీఎం అయ్యాక ఉత్తరాంధ్ర అభివృద్ధి ఎంత మేరకు కనిపిస్తుంది, ఎంత మేరకు కనిపించడం లేదు? ఒకటి, జగన్మోహన్ రెడ్డి గారు ఒకప్పుడేమన్నాడు తెలుసా? నేను రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తాను, రాష్ట్రాన్ని అభివృద్ధి బాటలో తీసుకొని పోతాను, 3 రాజధానులు అన్నాడు. 3 రాజధానులని 3 ప్రాంతాలకి సమన్యాయం చేస్తాను, చంద్రబాబు నాయుడు లాగా ఒకే ప్రాంతానికి న్యాయం చేయను నేను, ఈ విధంగా అని మాటలు చెప్పాడు. మాటల కోటలు దాటే విధంగా చెప్పాడు. ఎవరు? ఈ జగన్మోహన్ రెడ్డి గారు. ఆ రోజు చాలామంది ప్రజలు కూడా ఏమనుకున్నారు తెలుసా? జగన్మోహన్ రెడ్డి మాటలు చెప్తున్నాడు, అభివృద్ధి చేస్తాలేరా యువకుడు, మనోడు అంటున్నాడు, మన బిడ్డ అంటున్నాడు, చేస్తాలే అని అవకాశం ఇచ్చారు. ఇచ్చిన తర్వాత అమరావతిని రాజధాని లేకుండా చేశాడు. మళ్ళీ రెండోది ఏం చేశాడు తెలుసా జగన్మోహన్ రెడ్డి గారు? 3 రాజధానులు అన్నాడు. ఆ తర్వాత వైజాగ్ రాజధాని అంటూ ఉన్నాడు. ఇప్పుడు ఈ వైజాగ్ రాజధానిని ఇప్పుడు నువ్వు చెప్తూ ఉన్నావు. ముందు నువ్వే కదా 3 క్యాపిటల్స్ అన్నావు. ఇప్పుడు అమరావతి రైతులు ఏమైపోవాలి, రాయలసీమ రైతులు ఏమైపోవాలి? నేను ఒక రాయలసీమ వాసిగా జగన్మోహన్ రెడ్డి గారిని సూటిగా అడుగుతూ ఉన్నా, అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు, మీరు 2019 ఎన్నికలకు ముందు ఏమన్నారు తెలుసా? కొన్ని పాటలు రాయించుకున్నారు, రాయలసీమ ముద్దుబిడ్డ జగనన్న అని చెప్పి. ఆ రోజు మా రాయలసీమ వాళ్ళు ఏమనుకున్నారు తెలుసా? జగన్ మంచి మంచి పాటలు వదులుతున్నాడు, రాయలసీమ ముద్దుబిడ్డని మన బిడ్డ అంటున్నాడు రా, మనం ఏదో ఒకటి చెయ్యాలి జగన్కి అని చెప్పి ఆ రోజు రాయలసీమ ప్రజలు ఆలోచించారు. ఎందుకో తెలుసా? 2014 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీని రాయలసీమలో మెజారిటీ ఇవ్వకపోయినా చంద్రబాబు నాయుడు గారు ఎంత అభివృద్ధి చేశారో తెలుసా అండి? ఇది నేను పార్టీలో ఉద్దేశించి కాదు, ఆలోచించాలి. ఒక రాయలసీమ పౌరులుగా మనం బాధ్యతగా ఆలోచించాల్సిన అవసరం ఉంది. 2014 సార్వత్రిక ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి ఒక్క అనంతపురం జిల్లాలో తప్పితే ఇంకే జిల్లాలో మెజారిటీలా, చిత్తూరు జిల్లాలో 14 ఉంటే వైఎస్ఆర్సీపీకి 8 సీట్లు ఇచ్చాం, తెలుగుదేశం 6 ఇచ్చాం. అదేవిధంగా కడపలో 10 ఉంటే 9 వైఎస్ఆర్సీపీకి ఇచ్చాం, ఒకే ఒకటి తెలుగుదేశం పార్టీకి ఇచ్చాం. కర్నూలులో 14 ఉంటే 3 తెలుగుదేశంకి ఇచ్చాం. అనంతపురం జిల్లాలో మాత్రం మెజారిటీ ఇచ్చారు. కానీ 4 జిల్లాల్లో 3 జిల్లాల్లో తెలుగుదేశం పార్టీకి మెజారిటీ ఇవ్వకపోయినా ఆ రోజు 2014 సార్వత్రిక ఎన్నికలు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ 4 జిల్లాలను ఏ విధంగా అభివృద్ధి చేశాడో తెలుసా? కేంద్రం నుంచి విభజన చట్టంలో కొన్ని విద్యాసంస్థలు వస్తే ఆ విద్యాసంస్థల్ని మా రాయలసీమకి మేము మెజారిటీ ఇవ్వకపోయినా కానీ చంద్రబాబు నాయుడుకి ఆ రోజు మేము గెలిపేలా మెజారిటీ ఇవ్వాల 3 జిల్లాల్లో, కానీ మాకు అభివృద్ధి చేశాడు. ఏ విధంగా అభివృద్ధి చేశాడు తెలుసా? చిత్తూరు జిల్లాలో ఐఐటి, ఐజార్, IIIT తీసుకొని వచ్చాడు. అదేవిధంగా కర్నూలులో ఉర్దూ యూనివర్సిటీ తీసుకొని వచ్చాడు. అదేవిధంగా అనంతపురంలో సెంట్రల్ యూనివర్సిటీ తీసుకొని వచ్చాడు. మా రాయలసీమకి మేము మెజారిటీ ఇవ్వకపోయినా చంద్రబాబు నాయుడు గారు. అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు పరిశ్రమలు తీసుకొని వచ్చాడు మా రాయలసీమ యువత కోసం. మా రాయలసీమ యువత పక్క రాష్ట్రాలకు వలస వెళ్ళకూడదని ఆ రోజు మేము మెజారిటీ ఇవ్వకపోయినా కానీ చంద్రబాబు నాయుడు గారికి. చిత్తూరు జిల్లాలో వైఎస్ఆర్సీపీకి మెజారిటీ ఇచ్చినా కానీ చిత్తూరు జిల్లాలో చంద్రబాబు నాయుడు గారు ఏం చేశాడు తెలుసా? ఒక TCL, ఒక సెల్కాను, ఒక డిక్సాను, ఒక కార్బను, అదేవిధంగా TCL ఇవన్నీ తీసుకొని వచ్చి చిత్తూరు జిల్లాలో ఈరోజు చిత్తూరు జిల్లాలో స్థానికంగా ఉపాధి ఉద్యోగ అవకాశాలు పొందుతున్నారంటే అది చంద్రబాబు నాయుడు గారు వేసిన భిక్ష మా రాయలసీమ ప్రజలకి. ముఖ్యంగా ఆ రోజు మెజారిటీ ఇవ్వకపోయినా చంద్రబాబు నాయుడు గారు ఇచ్చేశారు. కడప జిల్లాకి ఒకే ఒక సీటు గెలిపించారు. కానీ మేము ఆ రోజు రాజకీయాలు చేయాల, చంద్రబాబు నాయుడు గారు రాజకీయాలు చేయాల. నీళ్ళు ఇచ్చాడు. ఎవరికి? పులివెందల నియోజకవర్గానికి నీళ్ళు ఇచ్చాడు చంద్రబాబు నాయుడు గారు. అదేవిధంగా గండికోట టూరిజం డెవలప్ చేశాడు. అదేవిధంగా కడప జిల్లా రైతులకి 90% డ్రిప్ పైన సబ్సిడీ ఇచ్చిన ఘనత ఆ రోజు చంద్రబాబు నాయుడు గారిది. చంద్రబాబు నాయుడు గారికి మెజారిటీ ఇవ్వకపోయినా కూడా 90% సబ్సిడీ ఇచ్చాడు చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు మా రాయలసీమ రైతులకి. ఆ విధంగా ఇస్తే మళ్ళీ కర్నూలు జిల్లాకి 2 సిమెంట్ ఫ్యాక్టరీలు ఆపరేషన్లోకి తీసుకొని వచ్చాడు. ప్రపంచంలోనే అతిపెద్ద సోలార్ పార్క్ని తీసుకొని వచ్చాడు. మేము 3 స్థానాలు ఇచ్చాము ఆ రోజు కర్నూలు జిల్లాలో. కానీ ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ఇంత అభివృద్ధి చేశారు. అదేవిధంగా మెగా సీడ్ పార్క్ తీసుకొని వచ్చారు, ఇండస్ట్రియల్ కారిడార్కి ల్యాండ్స్ అలొకేట్ చేశారు. అదేవిధంగా మా కర్నూలు జిల్లా వాళ్ళు నెంబర్ 1 స్థానం, వాళ్ళకి మీడియం చిన్న తరహా పరిశ్రమలు అభివృద్ధి చేసుకోవాలని నిధులు ఇచ్చారు. కర్నూలు జిల్లాకి భారతదేశంలోనే అతిపెద్ద ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ అయిన కియాన్ తీసుకొని వచ్చాడు. అదేవిధంగా ఇరిగేషన్ ప్రాజెక్టు ఆ రోజు ఆంధ్రనీవా ద్వారా నీళ్ళు ఇవ్వడం కావచ్చు, జీడిపల్లి కావచ్చు, గొల్లపల్లి రిజర్వాయర్ పూర్తి చేయడం కావచ్చు. అదేవిధంగా కర్నూలు జిల్లాకు సంబంధించిన పోతిరెడ్డి పాడు కావచ్చు, ఇలాంటి ప్రాజెక్టులు. అదేవిధంగా కడప జిల్లాకు సంబంధించి గండికోట కావచ్చు, అదేవిధంగా చిత్తూరు జిల్లాకు సంబంధించి ఆంధ్రనీవా కావచ్చు, పట్టిసీమ కావచ్చు, ఇవన్నీ చేశాడు ఎవరు? చంద్రబాబు నాయుడు గారు. మేము మెజారిటీ ఇవ్వకపోయినా 4 జిల్లాల్లో 3 జిల్లాల్లో చంద్రబాబు నాయుడు గారికి మెజారిటీ ఇవ్వకపోయినా చంద్రబాబు నాయుడు గారు రాయలసీమకి ఇంత చేశారు. రాయలసీమకి ఆ రోజు మా రాయలసీమ వాళ్ళు ఏమనుకున్నారు తెలుసా? చంద్రబాబు నాయుడు గారిని మేము ఓడిస్తేనే ఆ రోజు మనం మెజారిటీ ఇవ్వకపోతేనే ఇంత అభివృద్ధి చేశాడు. మనం జగన్ మనోడు అనుకొని మనం మెజారిటీ ఇచ్చాం. జగన్ ప్రతిపక్షంలో ఉన్నాడు, ఈసారి ఇంకా ఎక్కువ ఓట్లు వేద్దాం, జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రిని చేద్దాం, మనకి ఇంకా చంద్రబాబు నాయుడు గారి కంటే ఎక్కువ చేస్తాడేమో, యువకుడేమో అని చెప్పి ఆ రోజు మా రాయలసీమ ప్రజలు నమ్మి మా జగన్ అని ఓట్లు గుద్దాం.
ఎలా గుద్దామో తెలుసా? కర్నూలు జిల్లాలో 14 ఉంటే 14 స్థానాలు జగన్మోహన్ రెడ్డికి ఇచ్చాం. కడపలో 10 ఉంటే 10 ఇచ్చాం. చిత్తూరు జిల్లాలో 14 ఉంటే 13 ఇచ్చాం. అనంతపురం జిల్లాలో 14 ఉంటే 12 స్థానాలు జగన్మోహన్ రెడ్డి, 8 ఎంపీ స్థానాలు ఉంటే 8 ఎంపీ స్థానాలు ఇచ్చాం. జడ్పీ చైర్మన్లు ఇచ్చాం. అన్ని జగన్మోహన్ రెడ్డికి ఏకతాటిగా పోయి మా రాయలసీమ ప్రజలు గుద్దారు. మావాడంటే అంటే ఆ రోజు రాయలసీమ ముద్దు బిడ్డ, ఇదంతా సీమ పౌరుషం, ఇలాంటి పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతుంటే మా రాయలసీమ ప్రజలు ఆ రోజు మనవాడు మనకు మేలు చేస్తాడు, మన తలరాత మారుస్తాడని ఆ రోజు మా రాయలసీమ ప్రజలు ఓట్లేసి గెలిపిస్తే ముఖ్యమంత్రి అయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారయ్యా? మా రాయలసీమకి ఏం చేశాడు? మొదట్లో అన్నాడు న్యాయ రాజధాని అన్నాడు. నిజంగా చిత్తశుద్ధి ఉంటే హైకోర్టు బెంచ్ ఎందుకు ఇవ్వలేదు? హైకోర్టు బెంచ్ ఆ రోజు రాయలసీమ కర్నూలుకి వస్తే నువ్వెందుకు ఇవ్వలేదు? సూటిగా అడుగుతూ ఉన్నాం. ఒకప్పుడు చంద్రబాబు నాయుడు గారికి మేము మెజారిటీ ఇవ్వకపోయినా ఇరిగేషన్ ప్రాజెక్టుల పైన 12,000 కోట్లు ఖర్చు పెట్టాడు. ఒక ఇరిగేషన్ ప్రాజెక్ట్కి పట్టిసీమ తీసుకొని వచ్చి నీళ్ళు ఇచ్చాడు. నువ్వెందుకు 2,000 కోట్లే ఖర్చు పెట్టావు? నీకు 49 స్థానాలు ఇచ్చాం, 8 మంది ఎంపీలను ఇచ్చాం. నువ్వు ఖర్చు పెట్టింది ఎంత? 2,000 కోట్లు. చంద్రబాబు నాయుడు గారికి ఆ రోజు మెజారిటీ ఇవ్వకపోయినా 12,000 కోట్లు ఖర్చు పెట్టాడు. మళ్ళీ ఆ రోజు చంద్రబాబు నాయుడు గారికి మెజారిటీ ఇవ్వకపోయినా ఇన్ని పరిశ్రమలు తీసుకొని వచ్చాడు. నీకు 49 స్థానాలు ఇచ్చాం మా రాయలసీమ నుంచి. నువ్వేం చేసావు? మమ్మల్ని దగా చేసావు. మళ్ళీ ఏమన్నా అంటే నేను రాయలసీమ బిడ్డని, నాది రాయలసీమ పౌరుషం, నేను రాయలసీమ సింహం అనుకుంటావు. నీలో నిజంగా రాయలసీమ పౌరుషం ఉంటే, నీలో నిజంగా రాయలసీమ చిత్తశుద్ధి ఉంటే, నువ్వు రాయలసీమ గడ్డపైన బుట్టుంటే, నీలో ప్రవహించేది రాయలసీమ రక్తం అయితే రాయలసీమ ప్రజలకు ఎందుకు ద్రోహం చేశావు జగన్మోహన్ రెడ్డి? సూటిగా అడుగుతూ ఉన్నాం. ఆ రోజు మెజారిటీ ఇవ్వకపోయినా చంద్రబాబు నాయుడు గారు ఇన్ని రకాల పరిశ్రమలు తీసుకొని వచ్చి మన రాయలసీమ యువతకి ఉపాధి ఉద్యోగ అవకాశాలు కల్పించాడు. మన రైతులకి డ్రిప్ ఇరిగేషన్ 90% ఇచ్చాడు, నీళ్ళు ఇచ్చాడు. ఆ నీళ్లతో మన రాయలసీమ గడ్డపై నుంచి బంగారం పండించాం. మన రాయలసీమని రతనాల సీమగా చేసుకున్నాం. ఈరోజు నీకింత మెజారిటీ ఇస్తే 52 స్థానాల్లో 49 స్థానాలు నీకు ఇచ్చాం, 8 పార్లమెంట్ నీకు ఇచ్చాం. ఈరోజు నువ్వేం చేసావు మన రాయలసీమకి? చంద్రబాబు నాయుడు గారు 12,000 కోట్లు ఖర్చు పెడితే ఇరిగేషన్కి నువ్వు ఖర్చు పెట్టింది కేవలం 2,000 కోట్లు మాత్రమే. అది నామ మాత్రమే. నువ్వు ఏమన్నా ప్రాజెక్టులు తీసుకొని వచ్చావంటే ఒక్కటంటే ఒక్కటి కూడా తీసుకొని రాలా. రాయలసీమకు నువ్వు తీసుకొని వచ్చిన ప్రాజెక్టులు చెప్పయ్యా. ఆ రోజు ఏమన్నావు? రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ పూర్తి చేస్తా, గాలేరు నగిరి పూర్తి చేస్తా, ఆంధ్ర నీవా పూర్తి చేస్తా అన్నావు. ఈరోజు గాలేరు నగర్ ఏమైంది? ఆంధ్ర నీవా ఏమైంది? రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ఏమైంది? సూటిగా అడుగుతూ ఉన్నాం. మళ్ళీ మా రైతులకి చంద్రబాబు నాయుడు గారు 90% సబ్సిడీ ఇస్తే నువ్వెందుకు సబ్సిడీ ఎత్తేసావు? ఈరోజు సబ్సిడీ ఎత్తింది నువ్వు ఎవరికో తెలుసా? పెత్తందారులకు కాదు, పేదవాళ్ళకి. ఈరోజు ఒక పూట తిని 3 పూట్ల పస్తులుండే రైతులకి పైన డ్రిప్ పైన సబ్సిడీ ఎత్తేసావు. రాయలసీమ రైతుల్ని దగా చేసావు. రాయలసీమ రైతులు ఈరోజు వలసలు వెళ్తున్నారంటే పక్క రాష్ట్రాలకు కారణం నువ్వు జగన్మోహన్ రెడ్డి. ఆ రోజు నువ్వే రాయలసీమ బిడ్డన్నావు. ఈరోజు రాయలసీమ రైతులు పక్క రాష్ట్రాలకు వలసలు వెళ్ళి చనిపోయారంటే దానికి కారణం నువ్వు. రాయలసీమలో రైతు ఆత్మహత్యలు చేసుకుంటున్నారంటే దానికి కారణం నువ్వు జగన్మోహన్ రెడ్డి. ఎందుకో చెప్పమంటావా? ఆ రోజు నువ్వు రైతు బిడ్డ, రైతు రాజ్యం తీసుకొని వస్తా అన్నావు. అందుకని ఆ రోజు మా రాయలసీమ రైతులు చంద్రబాబు నాయుడే ఎంత చేస్తే రైతు రాజ్యం తీసుకొని వస్తా అన్న జగన్మోహన్ రెడ్డి ఎంత చేస్తాడో అని ఆ రోజు నమ్మి నీ కోట్లేస్తే ఈరోజు వాళ్ళ పొలాలకి నీళ్లు రాకుండా వాళ్ళ పంటలకు నువ్వు సబ్సిడీ డ్రిప్ పైన సబ్సిడీ ఎత్తేసి మోటార్లకి మీటర్లు పెడుతూ ఉంటే మా రాయలసీమ ప్రజల కళ్ళల్లో నుంచి నీళ్లు కాదు రక్తం వస్తూ ఉంది. ఈరోజు అది చూసి ఈరోజు పక్క రాష్ట్రాలకి బెంగళూరుకి, చెన్నైకి ఈరోజు మా రాయలసీమ రైతులు వలసలు వెళ్తూ ఉంటే ఈరోజు రీసెంట్గా పెనుగొండ దగ్గర ఒక పెద్ద యాక్సిడెంట్ అయ్యి అనేక మంది రైతులు చనిపోయారు. దానికి కారణం నువ్వు కాదా జగన్మోహన్ రెడ్డి? ఈ విధంగా ఎంతమంది ఉసురు పోసుకుంటావు? రాయలసీమలో రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారంటే దానికి కారణం రాయలసీమ బిడ్డ అని చెప్పిన నువ్వు కాదా? రాయలసీమ ద్రోహివి నువ్వు కాదా? అదేవిధంగా యువతకి ఆ రోజు పెద్ద పెద్ద మాటలు చెప్పావు. రాయలసీమ మొత్తం పరిశ్రమలు తీసుకొని వస్తా, కడప ఉక్కు తెస్తా, అన్ని రాయలసీమలో ఒక ఇండస్ట్రియల్ కారిడార్ ఏర్పాటు చేస్తా అన్నావు. ఈరోజు ఇండస్ట్రియల్ కారిడార్ ఏమైంది జగన్మోహన్ రెడ్డి? రాయలసీమకి ఇండస్ట్రియల్ కారిడార్ ఎక్కడికి తెచ్చావు? ఈరోజు శ్రీ సిటీ నుంచి కంపెనీలు వెళ్ళగొడుతున్నావు. అమర్ రాజా బ్యాటరీస్ లాంటి ఎంతోమంది కొన్ని లక్షల ఉపాధి ఉద్యోగ అవకాశాలు కల్పించే అమర్ రాజా బ్యాటరీస్ని తరిమిగొట్టావు, జాకీని తరిమిగొట్టావు. ఈ విధంగా టూరిజంని గాలికి వదిలేసావు. ఈ విధంగా అన్ని విధాలుగా వదిలేసి రాయలసీమ ప్రజల రక్తం దాగుతూ ఉంది నువ్వు కాదా? ఈరోజు రాయలసీమ యువత ఉపాధి ఉద్యోగ అవకాశాలు లేక పక్క రాష్ట్రాలకు వలసలెళ్ళి ఈరోజు బాధపడుతున్నారంటే, పక్క రాష్ట్రాల్లో కోచింగ్ సెంటర్లో మగ్గుతూ ఉన్నారంటే, పక్క రాష్ట్రాల్లో పార్ట్ టైం జాబులు చేసుకుంటున్నారంటే దానికి కారణం నువ్వు కాదా జగన్మోహన్ రెడ్డి? రాయలసీమ రైతుల్ని దగా చేసి, రాయలసీమ యువతని మోసం చేసి, రాయలసీమలో విద్యార్థులు చదువుకున్నామంటే ఈరోజు ఫీజు రియంబర్స్మెంట్లు ఇవ్వటం లేదు కదా జగన్మోహన్ రెడ్డి నువ్వు. ఇంతెందుకు రాయలసీమ మొత్తం వద్దు, నీ పులివెందల నియోజకవర్గంలో
కనీసం ఫీజు రియంబర్స్మెంట్ రాని వాళ్ళు కొన్ని వేల మంది ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారు, అది తెలుసుకోండి ముందు. ఈ విధంగా రాయలసీమలో రైతుల్ని, మహిళల్ని, అదేవిధంగా అన్ని వర్గాల వాళ్ళని, రాయలసీమ ప్రజల్ని దగా చేసి ఈరోజు రాయలసీమ ద్రోహిగా మిగిలిపోయింది నువ్వు కాదా జగన్మోహన్ రెడ్డి? చెప్పు సమాధానం. ఈరోజు రాజధాని అన్నావు రాయలసీమకి, ఈరోజు ఏమైంది? 5 ఏళ్ళు అయింది రాయలసీమకి రాజధాని ఎందుకు తేలేకపోయావు? సూటిగా అడుగుతూ ఉన్నాం, ఒక రాయలసీమ బిడ్డగా అడుగుతున్నావు. నువ్వు నిజంగా రాయలసీమ బిడ్డవా? నీలో రాయలసీమ పౌరుషం ఉందా? ఆ మాట చెప్పడానికి సిగ్గుండాలి. నిజంగా రాయలసీమ పౌరుషం అంటే ఏంటో 2024 ఎన్నికల్లో చూపిస్తాం. ఎందుకో తెలుసా? మా బిడ్డ అంటూ మా రాయలసీమని మోసం చేసావు, మా రాయలసీమని దగా చేసావు, మా రాయలసీమలో యువతకి వలసలు వెళ్ళడానికి కారణం నువ్వు, మా రాయలసీమలో రైతు ఆత్మహత్యలకు కారణం నువ్వు. అందుకని ఒక రాయలసీమ పౌరులుగా మమ్మల్ని దగా చేసినందుకు నీకు 49 స్థానాలు, 8 పార్లమెంట్లు ఇస్తే నువ్వు మాకు చేసిందేంటి? నిరుద్యోగం, అదేవిధంగా రైతు ఆత్మహత్యలు, ఈరోజు పంటల్లో కనీసం బీడు భూములుగా మిగిలిపోయాయి, అదేవిధంగా పరిశ్రమలు లేక మన యువత చచ్చిపోతున్నారయ్యా. ఇకనైనా మేలుకొని రాయలసీమకి న్యాయం చేయనందుకు క్షమాపణ చెప్పు. ఈసారి నీ మాటలు నమ్మం, నీ దొంగ మాటలు నమ్మం. ఎందుకంటే నువ్వు ఈసారి 10 పాటలు వేసుకొని వచ్చిన రాయలసీమ ముద్ద బిడ్డని, అదే రాయలసీమ గడ్డపై నిన్ను భూస్థాపితం చేస్తాం. రాయలసీమ ఓట్లతో నీ పార్టీ నిలబడింది, రాయలసీమ ఓట్లతో నువ్వు ఈరోజు నిలబడి రాజకీయం చేస్తున్నావు. అలాంటి రాయలసీమకు దగా చేసావు. నీకు ఓపెన్ ఛాలెంజ్ జగన్మోహన్ రెడ్డి, రాయలసీమ చర్చపై ఎక్కడికైనా ఎవరైనా వస్తారు. నువ్వు వచ్చే దమ్ముందా? అభివృద్ధి పైన మాట్లాడే దమ్ముందా? నువ్వు ఈ 5 ఏళ్లలో రాయలసీమకి ఏం చేసావు? ఒక శ్వేతపత్రం రిలీజ్ చేయి. 49 స్థానాలు నీకు ఇస్తే నువ్వు చేసిందేంటి? ఒకప్పుడు చంద్రబాబు నాయుడు గారిని రాయలసీమలో ఓడించినా రాయలసీమ గడ్డపై నీళ్లు పారించాడు, రాయలసీమ యువతకు ఉపాధి ఉద్యోగ అవకాశాలు కల్పించాడు. 49 స్థానాలు, 8 పార్లమెంట్ నీకు ఇస్తే నువ్వేం చేసావు? రాయలసీమలో నీళ్లు పారేది రక్తం పారిస్తూ ఉన్నావు. అదేవిధంగా రాయలసీమలో యువత వలసలు వెళ్లే విధంగా, రైతులు వలసలు వెళ్లే విధంగా చేశావు. అందుకని రాయలసీమ బిడ్డలందరూ ఏకమై నిన్ను, నీ పార్టీని భూస్థాపితం చేయడానికి సంసిద్ధంగా ఉన్నారు. ఎందుకంటే తెలుసా, రాయలసీమ పౌరుషం అని నువ్వు డైలాగులు చెప్తావు, మీసాలు చెప్తూ తొడలు కొడుతూ మీ నాయకులు చెప్తారు. వాళ్ళందరికీ ఓపెన్ ఛాలెంజ్. రాయలసీమని దగా చేసినందుకు, రాయలసీమ ప్రజల్ని మోసం చేసినందుకు ఒక రాయలసీమ వాసిగా చెప్తూ ఉన్నా, నిన్ను, నీ పార్టీని రాయలసీమలో యువతంతా ఏకమై రాయలసీమ పౌరుషం అంటే ఏంటో, సీమ పౌరుషం అంటే ఏంటో నీకు చూపించడానికి సిద్ధంగా ఉన్నారు జగన్మోహన్ రెడ్డి. కాచుకో.